రాములోరి కళ్యాణం కోసం భద్రాద్రి ముస్తాబైంది. పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రామాలయం, మిథిలా స్టేడియం పరిసర ప్రాంతాలు చలువ పందిళ్లతో, చాందిని వస్త్రాలతో అలంకరించారు. ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రత్యేక చొరవతో భక్తుల కోసం మిథిలా స్టేడియంలోని అన్ని సెక్టార్లలో పొగమంచు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా భక్తులకు వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆలయానికి విద్యుత్ దీపాలంకరణ చేపట్టడంతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. ఈ రోజు ఎదుర్కోళ్ల కార్యక్రమం, రేపు సీతారాముల కళ్యాణం, 7న పట్టాభిషేకం జరగనుంది. రాములోరికి తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు రానున్న నేపథ్యంలో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. భద్రాద్రి రామయ్య కళ్యాణ ఏర్పాట్లపై మా కరెస్పాండెంట్ తిరుపతిరావు మరింత సమాచారం అందిస్తారు. రాముని కళ్యాణం అనగానే గుర్తుకొచ్చేది భద్రాద్రి రాముని కళ్యాణం. దక్షిణ అయోధ్యగా పిలువడే భద్రాద్రి రామయ్య కొలువు తీరిన భద్రాచలంలో శ్రీరాముని కళ్యాణం కోసం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులన్నీ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. భద్రాచలం మిథిలా స్టేడియంలో అయితే స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకైతే భక్తులకి వివిధ సెక్టార్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ సెక్టార్లు భద్రాచలం స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించే విధంగా అయితే ఇక్కడ సెక్టార్లు ఏర్పాటు చేశారు. 150 రూపాయల టికెట్ నుంచి కూడా 7,500 రూపాయల టికెట్ వరకు కూడా ఇక్కడ ఈ యొక్క సెక్టార్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా ఇక్కడ ఫ్యాన్లని, కూలర్లు కూడా ఏర్పాటు చేశారు. భక్తులకి అసౌకర్యం కలగకుండా అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూసుకుంటే పోతే మంచినీరు కావచ్చు, మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు, ఇటు పూర్తిస్థాయిలో కూడా ఏర్పాటు చేసినట్లు కూడా ఇక్కడ అధికారులు తెలుపుతున్న పరిస్థితి. ఏదేమైనా రేపు జరిగేటువంటి శ్రీరాముని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకైతే వేలాది మంది భక్తులు ఇటు తెలంగాణ నుంచే కాదు, సరిహద్దు ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే భక్తులు ఈ యొక్క స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకైతే బారాలు తీరనున్న నేపథ్యంలో అయితే అధికారులు పూర్తిగా ఏర్పాట్లు చేశారని చెప్పాలి. ఇప్పటికే గత సంవత్సరం ఏదైతే శ్రీరాముని కళ్యాణం అనగానే తలంబ్రాల ఆనవాయితీ ఏదైతే వస్తుందో, ఏదైతే మన తానిషా కాలం నుంచి కూడా ఈ యొక్క తలంబ్రాలు ప్రభుత్వం నుంచి అందించే విధంగా అయితే తానిషా ప్రభు నుంచి కూడా ఈ యొక్క తలంబ్రాల కార్యక్రమం ప్రభుత్వం నుంచి లాంఛనంగా అందిస్తారు. ఈ నేపథ్యంలోనే గత 8 సంవత్సరాలుగా కూడా ఈ యొక్క సీఎం కేసీఆర్, గతంలో ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ కూడా ఇక్కడ 2017 వరకు కూడా అందించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో గత సంవత్సరం ఎన్నికల నేపథ్యంలో అయితే సీఎం రేవంత్ రెడ్డి రాకపోవడం, ఈ సంవత్సరం సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో అయితే స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు కూడా అందించనున్న నేపథ్యంలో ఇక్కడ అధికారులు అయితే పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మనం గత సంవత్సరంతో ఎన్నికల కోడ్ నేపథ్యంలో అయితే రాని పక్షంలో అయితే ఈ సంవత్సరం వస్తున్న నేపథ్యంలో అయితే ఇక్కడ పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. మనం ఇంకా కళ్యాణానికి తిలకించేందుకైతే భక్తులు కూడా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. మనం మిథిలా స్టేడియంలో ఉన్నటువంటి స్వామివారి తిలకించేందుకైతే భక్తులు పెద్ద ఎత్తున బారాలు తీరున్న నేపథ్యంలో అయితే ఇక్కడ అధికారులు కూడా జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తం చెప్పాలి. ఇప్పటికే జిల్లా మంత్రులు కూడా ఇక్కడ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి భద్రాచలంలో కూడా తుమ్మల నాగేశ్వరరావు కూడా పర్యటించడం జరిగింది. ఇక్కడ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక్కడ ఎటువంటి ఆటంకాలు జరగొద్దు, సీఎం వస్తున్న నేపథ్యంలో అయితే ఇక్కడ పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలంటూ కూడా అధికారులు ఆశించిన పరిస్థితి అయితే. ఏదేమైనా ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు సౌకర్యార్థం అయితే సెక్టార్లు ఏర్పాటు చేసి వారికి కావాల్సిన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కళ్యాణాన్ని తిలకించిన భక్తులకు కూడా ఏదో లడ్డు ప్రసాదం కావచ్చు, ముత్యాల తలంబ్రాలు కూడా అందించే విధంగా అయితే ఏదైతే భద్రాచలం పరిసర ప్రాంతాల్లో కూడా వివిధ కౌంటర్లు కూడా ఏర్పాటు చేసి ముత్యాల తలంబ్రాలు అందే విధంగా అయితే ఇక్కడ చర్యలు చేపడుతున్నారు. ప్రసాదాలు కూడా, లడ్డు తయారు కూడా విక్రయాలకి అయితే ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేసి ఏదేమైనా ఈ రోజు రేపు జరిగేటువంటి స్వామివారి కళ్యాణానికి అయితే పెద్ద ఎత్తున అయితే భక్తులు స్వామివారి తిలకించిన నేపథ్యంలో ఇక్కడ సెక్టార్లు ఏర్పాటు చేశారు, పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు చేశారు. ఇక రేపు ఏదైతే గత ఉగాది రోజే ఏదైతే గవర్నర్కి కావచ్చు, ఇటు తెలంగాణ సీఎం కూడా ఆహ్వాన పత్రిక అందించిన నేపథ్యంలో అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా రేపు కళ్యాణాన్ని తిలకించేందుకు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ అధికారులు ప్రతిష్ట భద్రత ఏర్పరిచారు. 2,000 మంది పోలీసులతో కూడా ఇక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఏదేమైనా ఈ రోజు జరిగేటువంటి ఎదుర్కోల కార్యక్రమంతో పాటు రేపు స్వామివారి కళ్యాణం ఉంటుంది. ఆ తర్వాత సోమవారం రోజున స్వామివారి పట్టాభిషేక కార్యక్రమం కూడా తిలకించేందుకైతే రాష్ట్ర గవర్నర్ కూడా వచ్చే నేపథ్యంలో అయితే ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ఏదేమైనా స్వామివారి కళ్యాణం తిలకించేందుకైతే భక్తులకైతే వివిధ సెక్టార్లు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. వారికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే ఇక్కడ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కంచు శ్రీనివాసరావు, తిరుపతిరావు, భద్రాచలం, మిథిలా స్టేడియం నుంచి.